ఓకే. సో ఇక్కడ మనకి కావలసిన కాంపోనెంట్స్ అనేవి మనం ఇందులో క్రియేట్ చేసుకోవాలంటే, అలాగే లైబ్రరీలో అన్ని ఐటమ్స్ మనకు ఉండవు. ఓకే. సో మరి మనకి కావలసిన ఐటమ్స్ని మనం ఇందులో క్రియేషన్ చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఏంటి నేర్చుకోవాల్సి ఉంటుందంటే ఇక్కడ కాంపోనెంట్స్లో మోడల్ ఇన్ ప్లేస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఈ మోడల్ ఇన్ ప్లేస్ మనం క్రియేట్ చేయడం కోసం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఈ ఫైల్ని క్లోజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తానంటే, ఇప్పటి వరకు మనం ఫ్యామిలీస్ అవసరం అనేది మనకి పడలేదు. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఫ్యామిలీస్లో న్యూ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సో ఎప్పుడైతే మరి మనం అట్లాగా తీసుకున్నామో ఇక్కడ ఏంటంటే నాకు చాలా రకరకాలైన టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఈ టెంప్లెట్స్లో మనం ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్ మనం ఇక్కడ తీసుకోవాలి అనేది మనం తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంగ్లీష్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ నాకు మ్యాట్రిక్ టెంప్లెట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మ్యాట్రిక్ టెంప్లెట్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే మ్యాట్రిక్ జనరిక్ మోడ్ అని చెప్పి మనం ఒక ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే మనం అలా ఓపెన్ చేసామో నాకు ఇక్కడ ట్యాబ్ సిస్టంలో కొన్ని ట్యాబ్స్ అనేవి అన్నీ కూడా మారిపోతాయి. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏముంటాయంటే మనం ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి కావాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. అయితే ఈ కాన్సెప్ట్స్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే కొత్తవేమీ కాదు, అంతా కూడా పాతవే. బట్ ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలో మనకు తెలియాలి. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎప్పుడైతే మనం ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని మనం తీసుకుంటున్నామో ఇక్కడ డ్రా టూల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ షేప్ ఆఫ్ ద బాక్స్ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఓకే. ఇలా తీసుకున్న తర్వాత సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ 10 feet ఇస్తున్నాను. అలాగే ఇది సెలెక్ట్ చేసి ఒక 7 feet ఇస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే టిక్ సింబల్ ఇస్తాను, అంటే ఓకే అని అర్థం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ వ్యూ 3D వ్యూలోకి వెళ్తే నాకు ఇక్కడ వ్యూ కనిపిస్తుంది తప్ప యాక్చువల్ వ్యూ అనేది నాకు తెలియట్లే. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను 3D వ్యూని జనరేట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ విజువలైజేషన్ స్టైల్స్లో ఏం చేస్తానంటే షేడెడ్ మోడ్కి ఇక్కడ వస్తాను. ఇక్కడ నేను స్కేల్ ఫ్యాక్టర్ని మార్చేసుకుంటాను 1:1. అయితే మరి దీని తాలూకా హైట్ ఎంత ఉంది? ఇక్కడ ఓన్లీ 250 మాత్రమే ఉంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే
3000 ఇస్తాను. అప్పుడు నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా 3000 కింద ఇది నాకు క్రియేట్ అయింది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ క్రియేట్లోకి వెళ్తున్నాను. ఇక్కడేమో సెట్ ప్లేన్ అని చెప్పి ఇక్కడ పిక్ ప్లేన్ అని చెప్పి ఓకే అని చెప్పాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ సర్ఫేస్ మీద ఉన్న ప్లేన్ని ఇక్కడ నేను ఇలాగా క్లిక్ చేసుకుంటాను. దానివల్ల నాకు కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఒక షేప్ని ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఓకే అని చెప్పాను. సో ఇక్కడ ఏమో నాకు ఫర్ సపోజ్ 1500 పెట్టుకున్నాను. అప్పుడు ఏమైందంటే నాకు ఆటోమేటిక్గా ఈ ఫేస్ మీద నాకు ఇది ప్లేస్మెంట్ అయిందనమాట. అంటే ఎప్పుడైనా మనం డిజైన్స్ చేయాలనుకున్నప్పుడు మనకి కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెట్ ప్లేన్ అనేది మనం పెట్టుకుంటే సో డిపెండ్ ఆన్ ద ప్లేన్ బట్టి మనం ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ హోల్ చేయాలనుకుంటున్నాను. మరి ఇక్కడ హోల్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇక్కడ నేనేం చేయాలంటే ఫస్ట్ నేను సెట్ ప్లేన్ పెట్టుకోవాలి. సెట్ ప్లేన్లో పిక్ ప్లేన్ ఓకే. ఇప్పుడు నేను ఈ ప్లేన్ని క్లిక్ చేశాను. ఎప్పుడైనా మనం హోల్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ వైడ్ ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఇందులో వైడ్ ఎక్స్ట్రూడ్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెక్టాంగులర్ షేప్ని ఇలా తీసుకున్నాను. ఇక్కడ నేను డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది 3000 mm కింద నేను పెట్టుకున్నాను ఇందులో. ఓకే, సో ఇక్కడ నేను 3000 mm పెట్టుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఓకే సింబల్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఫ్రంట్కి డ్రాగ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఏం చేస్తాను అనుకున్నారు? అవుటర్ పార్ట్లో క్లిక్ చేస్తాను అంతే. అయితే ఇక్కడ నాకు ఏమైందంటే ఆటోమేటిక్గా ఓ పెద్ద హోల్ పడిపోయింది. చూడండి, వైడ్ ఫామ్ అంటే ఏదైనా ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఈ రకంగా మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఇప్పుడు ఈ వైడ్ ఫామ్ని నేను ఇలా డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వదిలేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు అది
అయితే సార్ మరి అక్కడ సర్కిల్ తీసుకున్నాం కదా, అదెందుకు మనకి కట్ అవ్వలేదని మీకు డౌట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకు అలా అవ్వలేదంటే నేను ఆ సర్క్యులర్ షేప్ దాని మీద పిక్ ప్లేన్ ఏం చేసుకోలేదు. సో నేను ఈ ఆబ్జెక్ట్ మీద పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. అయితే ఇందులో ఉన్న మరొక అడ్వాంటేజ్ ఏంటంటే నేను దీన్ని ఎలా కావాలంటే అలా నేను మూవ్ చేసుకోవచ్చు. ఎడిట్ ప్రొఫైల్ లాగా ఏమీ ఉండదు ఇది. సో యాజ్ పర్ డిజైనింగ్, యాజ్ పర్ యువర్ కన్వీనియంట్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూసారా? ఒకవేళ లేదు నాకు ఇది వద్దనుకుంటే నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే ఆబ్జెక్ట్ ఏమి ఉండదు, నథింగ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వన్కి వచ్చేస్తే మనం ఇక్కడ నేను ఫ్రంట్ వ్యూకి వెళ్తాను. ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఫ్రంట్ వ్యూ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఎందుకు అలా ఫ్రంట్ వ్యూ తీసుకున్నాను అంటే ఇక్కడ నాకు రివాల్వ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇదేదో కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. రివాల్వ్ మనకు తెలిసిందే, ఆటో క్యాడ్లో మీరు చక్కగా మంచి మంచి డిజైన్స్ చేసేసుకుంటారు కాబట్టి నాకైతే ఆ నమ్మకం ఉంది మంచి డిజైన్స్ మీరు చేస్తారని. ఓకే, సో ఇది నా తాలూకా డిజైన్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ యాక్సెస్ లైన్ తీసుకొని నేను దీన్నే ఒక యాక్సెస్ లైన్ కింద క్రియేట్ చేస్తున్నాను. అంటే ఈవెన్ మనకి ఆటో క్యాడ్లో కూడా సేమ్ కాన్సెప్ట్ అనమాట. ఒక రివాల్వింగ్ ఆబ్జెక్ట్ కావాలి, ఒక యాక్సెస్ కావాలి. సో ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ మనం యూజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇక్కడ ఓకే అని చెప్పేసాను అనుకోండి, నాకు ఇక్కడ ఎందుకో ఓకే అనట్లేదు. ఎందుకనంటే సంథింగ్ ఏదో జరిగింది అక్కడ. సో రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఒక ఆబ్జెక్ట్ని ఇందాకలా మనం కరెక్ట్గా క్లోజ్ చేయలేదండి. సో అందుకని అదే పాపం దానికి ఏం చేయాలో అర్థం కాక అలాగ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఓకే అని చెప్పగానే ఆబ్జెక్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నేను 3D వ్యూలోకి తీసుకోగానే నాకు ఏమైందంటే ఒక అంటే టాప్ వ్యూ నుండి మనం ఒక టేబుల్ లాంటిది డిజైన్ చేయాలి అంటే టేబుల్ కాదనుకోండి, అది అలా అనుకోవడమే, ఊహించుకోవడమే. ఓకే, సో ఇక్కడ నేను నాకు కావాల్సింది
రివాల్వ్ అంటే ఏంటి? ఒక సర్క్యులర్ షేప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని డిజైన్ చేయడం కోసం నేను ఇది వాడుకున్నాను అనమాట. అందుకనే నేను ఫ్రంట్ వ్యూకి వెళ్ళడానికి మెయిన్ రీజన్. టాప్ వ్యూలోకి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? ఆబ్జెక్ట్ అనేది ఇలా రాదు. ఇలా అంటే ఒక నాబ్ ఏవైనా మనం డిజైన్ చేయాలనుకుంటే టాప్ వ్యూ నుండి డిజైన్ చేసుకోవచ్చు. కానీ టేబుల్స్ లాంటివి కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ మనకి ఉండాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఇక్కడ బ్లెండ్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండ్ అనే దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టాప్ దాంట్లోకి వెళ్ళిపోయి ఒక పాలిగాన్ షేప్ అయితే నేను ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. బ్లెండ్ అంటే రెండు షేపుల మధ్యన మనకి ఆబ్జెక్ట్ని కలిపి చూపించడం అన్నమాట. సో అందుకని నేను ఇక్కడ ఓకే అని చెప్పడంతో నాకేమవుతుందంటే ఇలా వస్తుందండి. మనకి ఇప్పుడు 1500 mm ఇచ్చాను అనుకోండి. సో నాకు ఇక్కడ ఏమైందంటే 1500 mm డిస్టెన్స్లో నాకు రెక్టాంగిల్ అండ్ పాలిగాన్ అనేది బ్లెండ్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా వచ్చాను అంటే ఇక్కడ ఫ్యామిలీలో న్యూ అని చెప్పాలి, ఇంగ్లీష్ దాంట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మెట్రిక్ జెనరిక్ మోడల్ అని ఓపెన్ చేస్తే నాకు ఈ బ్లాంక్ షీట్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎక్స్ట్రూడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, బ్లెండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే రివాల్వ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇక స్వీప్ ఇది కూడా మనకు తెలిసిందే, పెద్దగా కొత్తదనం ఏమి ఉండదండి. ఓకే, మీకు అన్నీ తెలిసినవే, పెద్దగా కొత్తవేమి ఉండదు ఇందులో. ఓకే, సో ఇక్కడ స్వీప్ అనేది నేను తీసుకున్నప్పుడు నాకు ఏమడుగుతుందంటే ఇక్కడ స్కెచ్ పాత్ అని అడుగుతుందండి. అప్పుడే నాకు ఇక్కడ షేప్ క్రియేట్ చేసుకోవడానికి నాకు అవసరం అవుతుంది. సో నేను ఇక్కడ ఇలా క్రియేట్ చేసుకున్నానండి నేను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3Dలోకి వెళ్తానమాట. ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ తగ్గించేస్తానమాట. సో నేనేమో ఇలాగ తిప్పుతాను. ఓకే, అంత బాగుంది, ఫైన్. ఇక్కడ మనం ఇంకా ఓకే అని చెప్పిన తర్వాత అది నాకేం కనిపించట్లేదు. ఇక్కడ ప్రొఫైల్ తీసుకొని ప్రొఫైల్ని ఎడిట్ చేయాలి మనం ముందు. అంటే నాకు ఏ ప్రొఫైల్ కావాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఈ ప్రొఫైల్ని తీసుకున్నాను, ఇక్కడ ఓకే అని చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఓకే అని చెప్పడంతో ఏమైందంటే నాకు ఒక షేప్ అనేది నాకు ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయిపోద్ది అనమాట. సరే, మరి ఎంత ఈజీగా ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్. అంటే ఈ కాన్సెప్ట్ని మనం వాడుకొని మనం మోడలింగ్ చేసేవచ్చు చాలా ఈజీగా. ఓకే, సో
ఇక్కడ ఏంటంటే మనకి అది అయిపోయిందండి అక్కడికి స్వీప్ అనేది. ఇక్కడ స్వీప్ బెండ్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఉంది. ఏంటిది అంటే స్వీప్ బెండ్ ఏంటి? సో ఇక్కడ ఏదో ఒక డిఫరెన్స్ అనేది ఉండొచ్చండి. కాబట్టి అది ఏంటి అనేది మనం చూద్దాం ఫస్ట్. ఇక్కడ స్వీప్ బెండ్ నేను తీసుకున్న తర్వాత ఇక్కడ స్కెచ్ పాత్ తీసుకుంటా. స్కెచ్ పాత్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక స్ప్లైన్ తీసుకుందాం అనుకున్నానండి సరదాగా. ఇక్కడ స్ప్లైన్ అనేది అయితే నేను తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఓకే చేస్తున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను ఎడిట్ తీసుకొని ఇక్కడ ఒక షేప్ పెట్టుకుంటానండి. అలాగే ఓకే అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ప్రొఫైల్ తీసుకొని దాన్ని నేను ఇక్కడ ఎడిట్ తీసుకొని మరొక ప్రొఫైల్ని ఇక్కడ నేను డ్రా చేస్తానండి. ఓకే, ఇప్పుడు ఓకే అని చెప్పడంతో మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూసారా ఒక అద్భుతమైన షేప్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది అనమాట. అంటే మీరందరూ ఇంజనీర్స్ కాబట్టి మంచి మంచి డిజైన్స్ మీరు క్రియేట్ చేయొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, అంటే ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ అర్థమైందా లేదా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఏంటంటే క్రియేటివిటీ అనేది మన మీద బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్లోకి వెళ్ళి ఎక్స్ట్రూడ్ అని తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో సారీ, ఇలా తీసుకున్నానండి. దీన్ని నేను ఓకే అని చెప్తే ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ అవుతుంది. నాకు ఏమైనా హైట్ కావాలంటే హైట్ కూడా నేను ఇక్కడ పెట్టుకోవడానికి అవుతుంది. అయితే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ వైడ్ బ్లెండ్ అని చెప్పేసి నేను ఇక్కడ సెట్ ప్లేన్ అని చెప్పి పిక్ ప్లేన్ అని చెప్పి ఇక్కడ ఓకే అని చెప్తానండి. అంటే ఈ ప్లేన్ నేను సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు ఒక చిన్న సర్క్యులర్ షేప్ ఇలా తీసుకున్నాను. ఆ తర్వాత టాప్ దాంట్లోకి వెళ్ళిపోయి ఒక పాలిగాన్ షేప్ని ఇలా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే జస్ట్ ఇక్కడ ఓకే అని ఇస్తాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాను. దీన్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేసి జస్ట్ అవుటర్ పార్ట్లో క్లిక్ చేస్తే లోపల మనకి అనుకోకుండా మంచి డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వైడ్ బెండ్ అని అంటారు. సో ఇవి ఏంటంటే మనం దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ నథింగ్ బట్ బేసిక్ కాన్సెప్ట్స్ అని అంటారు.